नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णम् पाराध्यं स्वं श्रुतिशतशिरसिद्ध मध्यापयन्ति स्वोच्छिष्ठायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः अन्नवयल पुदुवै आण्डाळ அரங்கற்கு பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி எருளவல்ல பல்வளையாய் நாடி நீ வீங்கட வர்க்கென்னையே விதியென்ற இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. జై శ్రీమన్నారాయణ. నీలాదేవి అవతారమైన నప్పిన్న పిరాటి యొక్క స్తనములపైన శ్రీకృష్ణుడు నిద్రిస్తున్నాడు. ఆమె స్తనము పర్వతము యొక్క లోయలా ఉంది. ఆండాళ్ అంతకుముందు తాను ధరించిన దండతో శ్రీకృష్ణుడిని బంధించింది. ఆమె శ్రీకృష్ణుడిని మేలుకొలుపుతూ వేదాంత సారం గురించి తెలియజేస్తుంది. ఆండాళ్ అమ్మకు చిరకాలం వందనాలు. చుట్టూ హంసలు పొలాలతో అలరారు శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన ఆండాళ్ నాచ్యార్ దయతో మధుర తిరుప్పావై ప్రబంధాన్ని రచించి శ్రీరంగనాథునికి పద్యాలమాల రూపముగా అర్పించింది. ఆమె పూలతో చేసిన దండలను మొదట తాను ధరించి ఆపై సమర్పించింది కూడా. ఆ గొప్ప ఆండాళ్ గురించి పాడండి. పూలమాలలు మొదట తాను ధరించి ఆపై సమర్పించిన మెరిసే లతలాంటి ఓ అమ్మా, చాలా కాలంగా నోచిన నోము గురించి దయతో పాడిన అమ్మా, దివ్య కరములకు గాజులు ధరించిన ఓ అమ్మా, తిరువింగడంలో భగవానుడికి దాసిగా ఉండాలని నీవు వేడుకున్నావు. నీ కృపావర్షాన్ని మాపై కురిపించాలి. ఆండాళ్ దివ్య చరణాలే శరణం. कर्कटे पूर्व फल्गुन्या तुलसी काननोद्भवा पाण्ये विश्वम्भरां गोदा वन्दे श्रीरङ्गनायकम् மார்கழித் திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவேர் போதுமினோ நேரிழையீர் சீர்மல்குமாய் பாடி செல்வச் சிறுமேற்காள் கோர்வேல் கொடுந்தொழிலன் நந்த கோபன் குமரன் ஏராந்த கன்னி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப் படிந்தேலோ ரெம்பாவாய். తిరుప్పావై పాసుర భావం. మార్గశీర్షము మంచి మాసం. మార్గళి నోముకు రారండి. పూర్ణచంద్రుడు నిండుగా వెలిగే శుక్లపక్షం మంచి ముహూర్తము. ప్రేపల్లలో వసించుచున్న సిరి సంపదలతో తులతూయగు శ్రీకన్యలారా రారండి.
తెల్లవార వచ్చే సిరినోము నోచగా ఉషోదయ స్నానాలు చేయగా రారండి. వీరుడు నందగోపుని ముద్దుల కుమారుడు, విశాలాక్షి యశోదమ్మ గారాబు బాలసింహము, నీలమేఘశ్యాముడు అరవిందదళ నేత్రుడు, దినకర తేజుడు సోముని రూపుడు, నగుమోమువాడు అందాల బాలుడు, నారాయణుడే మనకు శరణం. గోవిందుడు మనకు నాథుడని మాధవగానము మనసారా చేసేము. కృష్ణ రసాయన పానము చేయ మార్గళి నోముకు రారండి. భవసాగర తాపము దీర యమునా స్నానము చేయగా వేగమే మీరు రారండి. వ్రతమునకు కావలసిన సాధనములను గోవిందుడే తప్పక ఇస్తాడు. ఈ వ్రతము పుణ్యప్రదము. ఈ వ్రతము ఆచరించడం వలన లోకాలన్నీ ఆనందపడుతాయి అని గోపిక స్త్రీలను గోదాదేవి పిలిచింది. ప్రాతకాలం ఎంతో అద్భుతం. ఉత్తరాయణానికి ప్రాతకాలం ధనుర్మాసం. ప్రాతకాలమంత అద్భుతం. ధనుర్మాసంలో అందమైన కావ్యం ఆండాళ్ చరితం. మార్గశీర్షం మాధవ మాసం. మాసాలలో మార్గశీర్షం తానే అనే భగవంతుడు స్వయంగా నుడివారు. అటువంటి మాసంలో మానవాళికి మార్గదర్శనం తిరుప్పావై. శుక్లపక్షంలోని చంద్రుడు చల్లని వెన్నెల కురిపించు సమయము. ఉత్తరాయణం అంటేనే ఉత్తమ గతికి మార్గం. అజ్ఞానము నుండి ఆధ్యాత్మికతకు పురోగమనం. ఆ పురోగమనానికి మేలుకొలుపు గోదాదేవి తిరుప్పావై. ఆ మేలుకొలుపు ఒక్క తన చెలులకే కాదు, మన అందరికీ ఆ ఆధ్యాత్మిక వాహిని అనంతంగా సాగుతూనే ఉంటుంది. శ్రీ గోదాదేవి విరచితం తిరుప్పావై దివ్య ప్రబంధం 4000 అంతర్భాగం. పారాయణం మన భాగ్యం. చెలులతో సత్సంగము, ఆత్మతో భగవత్ సంగం. ఆండాళ్ దివ్య చరణాలే శరణం.